ఢిల్లీ పర్యటన నుంచి ఏపీకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్. దావోస్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, పార్టీ నేతలు అందరూ కూడా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. అయితే మంత్రులు బీజేపీకి చెందినటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్, అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా ఆయనకు స్వాగతం పలికారు. అయితే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, పార్టీ నేతలతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడిని డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా కలిసి ఈ నెల 31వ తేదీతోటి డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ముగినుంది. ఈ నేపథ్యంలో డీజీపీ కూడా ఆయన్ని కలిసి మర్యాద పూర్వకంగా ఒక భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, 4 రోజులు ఆయన విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నాయకులతో చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పైన చంద్రబాబు నాయుడు మంత్రులు అలాగే పార్టీ నేతల నుంచి కొంత అడిగి సమాచారం అయితే తెలుసుకున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నందుకు పార్టీ నేతలు, ముఖ్య నాయకులు అంతా కూడా ఈ సమావేశంలో హాజరై రాజకీయాలపైన చర్చలో పాల్గొన్నారు. షీలా, రైట్, థ్యాంక్ యూ కాంతి.